సందర్భంలో హైదరాబాదులో కళ్ళు దుకాణాలన్నిటి మీద షాంపిల్లు నార్కోటిక్ పోలీసులు దగ్గర ఒక్కొక్క కళ్ళు దుకాణానికి 40 మంది నుంచి 50 మందానికి వచ్చి AK-47 గన్నులతోటి బలవంతంగా వాళ్ళకి షాంపిల్ ఎలా తీయాలో తెలియదు, ఎట్లా దానికి సీల్ చేయాలో తెలియదు, ఎవరికి అప్పగించాలో తెలియదు. షాంపిల్ తీసి పోలీస్ ల్యాబొరేటరీకి పంపించారు, నిలోపర్ దగ్గర పంపించి ఇమ్మీడియట్లీ అరెస్టులు. దాదాపు 20-30 మంది చెంచలగూడల జైళ్ళల్లో నాన్ అవైలబుల్ ప్రెసిడెంట్తో సహా ఇప్పుడు రాలే. సిటీ ప్రెసిడెంట్ చాలా మంది కూడా జైలు పోయారు, ఫోన్లు బంద్ పెట్టుకున్నారు. సరే అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముషిరాబాద్ చౌరస్తాలో హైదరాబాద్లో అంతా పోయి అడిగితే మీ మీద దాడులు ఏం చేయమని చెప్పేసి వారు ఆ వేదిక నుండి రిటర్న్గా కాదు కానీ హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి సరే మనకి కోర్టులో స్టే రాలేదు, ఇబ్బందులు ఉన్నాయి హైదరాబాద్ కళ్ళు దుకాణాల వరకు, అది నడుస్తుంది. కానీ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత గత కొంతకాలంగా అప్పటి వరకు ప్రతి నెల షాంపూలు తీసేటువంటి విధానం ఏదైతే ఉందో కళ్ళు దుకాణాలల్లో ఊర్లల్లో ఆ షాంపూలు తీసే విధానానికి మళ్ళా తెరలేపారు. అన్ని రోజులు ఆగింది, మళ్ళీ ఇప్పుడు షాంపూలు తేకపోతే తీసుకురండి. షాంపూలు అంటే షాంపూలు తీసుకుపోయినప్పుడల్లా మళ్ళీ 1000-2000 మనకు ఫిట్టింగ్ అన్నట్టు తీసుకుపోయకపోతే ఇట్లా మళ్ళా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్ ఆ ప్రాంతాలల్లో ఈ నార్కోటిక్ వాళ్ళు ఎట్లున్నారంటే కళ్ళు దుకాణాలలో కూడా పోయి సీసన్ షాంపూలు తీసి చెక్ చేస్తే వేరు, తాగే ఓటోడు బ్లడ్ షాంపూలు అడుగుతున్నారు. తాగుతున్న గిరాకీల బ్లడ్ షాంపూలు ఇవ్వండి, మీరు తాగిన తర్వాత మీ బాడీలో ఈ కళ్ళు ప్రభావం ఎంత ఉందో, ఎంత పర్సంటేజ్ ఏం ఆల్కహాల్ ఉందో ఇందులో అని చెప్పి బ్లడ్ షాంపూలు తీస్తూ ఉంటారంటే గిరాకుల్ని కూడా అట్లా ఇబ్బంది పెడతా ఉంటారంటే ఏడాది పాలన ఎడిపోతున్నాం మనం. చాలా మంది అనుకుంటారు ఏదో బాలరాజు అన్న కళ్ళు దుకాణాలు బంద్ అయినాయి కదా, నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఆ బంద్ అయినాయి కదా ఇదేదో ఆ సందర్భంగా మీటింగ్ పెడుతున్నాను కాదు. మొన్న నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది మెదక్కేలు ఫోన్లు, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, హైదరాబాద్ వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి సరైన సమయంలో మంచిగా స్పందించిరే. చాలా బాధలు ఉన్నాయి, ఏం అనేటట్లేదు. గట్టిగా చెప్పుకుంటే మళ్ళీ ఆడ మమ్మల్ని ఈ దుకాణాలు ఆడ సీల్ చేస్తారో ఏడ ఇబ్బంది పెడతారని బయట చెప్పుకోవట్లేదు. మీరు సంఘాలుగా నన్ను స్పందిస్తున్నారు, బాగుందని చెప్పారు. ఇదేమన్నా హైదరాబాద్ సమస్య కాదు. 74 కళ్ళు దుకాణాల అది వెంటిలేటర్ మీద ఉన్నాయి, ఇప్పుడు స్టే మీద నడుస్తున్నాయి. స్టే కూడా ఇయ్యలే, మామూలుగా ఏదో చూసి చూడనట్టు వదిలేసినందుకు అవి కళ్ళు దుకాణాలు నడుస్తున్నాయి. రేపటి రోజున ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు. హైదరాబాద్లో ఎదురుంటుంది ఏ ఉద్యమంలో హైదరాబాద్ కళ్ళు దుకాణాలు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కానీ ఎక్కడ రాలే. మేము రాజశేఖర రెడ్డి బంద్ చేసినప్పటి నుండి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా ఎక్కడున్నాడు, వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బాగానే అమ్ముకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఇబ్బంది అయ్యేసరికి మళ్ళీ ఐక్యమయ్యారు, మళ్ళీ ఇట్లా అవుతా ఉంది. అందుకే మనం అనేది ఏంటంటే ఏడాది కాంగ్రెస్ పాలనలో కళ్ళు గీత వృత్తిపై ఎలాంటి ప్రభావం పడదనంటే మా సమన్వయ కమిటీగా మేము చెప్పేది అన్ని అంశాలు ఇవన్నీ వస్తాయి. అదే సేఫ్టీ మోకులు అన్నారు, కాటామేయకు సంబంధించినవి చాలా లేవు. 10,000కి ఆడ ఇచ్చే బడ్జెట్ లేక వాడు ఇచ్చేటోడు అప్పులుండి వాడు ఇవ్వట్లేదు, ఇంకా తయారు ఇచ్చేటోడు ఇవ్వట్లేదు. ఎక్స్రే సరే ఇస్తే చచ్చిపోతారా, ఆ ప్రమాదాలు నివారించవచ్చు అంటే అవి ఇవ్వట్లేదు. పడ్డ తర్వాత ప్రమాదానికి సంబంధించిన ఎక్స్రేస్ ఇవ్వట్లేదు. చూస్తా ఉన్నాం అంటే బడ్జెట్ లేదు. మరి గొల్ల కుర్మలకి బడ్జెట్ ఎట్లొస్తుంది, మిగతా కులాలకు ఎట్లొస్తున్నాయి, మనకెందుకు బడ్జెట్ ఉండదు? మనకు పొన్నం ప్రభాకర్ గారు ఉన్న తర్వాత, మహేష్ అన్న పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత, మదన్న, ప్రకాష్ గౌడ్ చాలా మంది కాంగ్రెస్ లో పెద్ద ఉద్దండులు ఉన్న తర్వాత కూడా మనకు బడ్జెట్ రాకపోవడం, మనకి కనీసం ఎక్స్రేషియో డబ్బులు కూడా రిలీజ్ కాకపోవడం, 7.5 కోట్లు ఇవ్వలేని పరిస్థితి. అంటే గత ప్రభుత్వం మన మీద ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి సార్ సంక్షేమం కూడా ఏమి ఇవ్వకపోవచ్చు కానీ వృత్తి కొనసాగేటట్టుగా అవకాశం ఇచ్చారు. ఎక్స్రేషియో సంబంధించి ఎక్కడ పెండింగ్లో పెట్టలేదు, అవి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ 1 ఇయర్ లోపల మనకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, వృత్తిపైన నిర్బంధం కొనసాగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఏమన్నా పునరావృతం అయ్యి పాత రోజుల్లాగానే కళ్ళుగిత వృత్తిపైన ఏమన్నా మళ్ళా లిక్కర్ పెంచుకోనికి బడ్జెట్ లేదు కాబట్టి లిక్కర్ పెంచుకోనికి మళ్ళీ కళ్ళు దుకాణాలు ఏమైనా కథం పట్టించి మళ్ళీ ఏమైనా మీరు చీప్ లిక్కర్లు మళ్ళీ ఆప్టేక్ పెంచుకునే ప్రయత్నం ఏమైనా కుట్ర దాగి ఉందా దీంట్లో అనేటువంటిది కూడా మాకు సందేహంగా ఉంది. కాబట్టి అందరూ కూడా అభిప్రాయాలు చెప్పాలని ఈ ఉద్దేశంతో మనం ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పద్ధతిలోనే అందరూ మీ అభిప్రాయాల్ని సంఘాలుగా చెప్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం.